రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపండి పార్టీ మారి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోయిన వాళ్ళని గతంలో చాలాసార్లు అన్నారు. మీకు కూడా తెలుసు అది. 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమన్నారు. ఆ 12 మంది కాంగ్రెస్ ద్రోహులు అన్నారు. ఇప్పుడు గేట్ ఒకటి ఎత్తామంటున్నారు. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది గేట్? అంటే భయపడుతున్నారా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందని? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఉద్యమ మిత్రులకు. సరే, లక్ష్మణ్ గారు రాజాసింగ్ గారి లెవెల్కి ఎదిగినందుకు సంతోషం. రాజాసింగ్ స్థాయి ఏంటో లక్ష్మణ్ స్థాయి ఆ స్థాయికి వచ్చింది. ఒక ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఓబీసీ సెల్, తర్వాత మాజీ ఇక్కడ చైర్మన్ అనుకుంటా కదా, ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు కూడా. సభ్యుడు కూడా. ఇక అట్లా ఉంది ఆయనకు. సో మనం ఏం చెప్తాం కానీ అసలు ఆయన తప్పే మాట్లాడలేదంటున్నారు రఘునందన్ గారు. మీరు విన్నట్లేదు. లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకోవడానికి ఏమో కానీ వాళ్ళ నిజంగానే ఆయన అన్న దాంట్లో ఒకటి ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ దేశంలో వస్తే అక్కడ ఇక్కడ ఉంటది. ఫస్ట్ వారిల్లు సర్ది పెట్టుకోవడం చూసుకుంటే మంచిది. దాంట్లో బీజేపీ వాళ్ళు పోకుండా చూసుకోమనండి ఫస్ట్. కాబట్టి ఆయనకు రాష్ట్ర రాజకీయాలు తెలుసో లేదో, చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్న అంశం వారికి తెలియదు అనుకుంటా. బీజేపీ వాళ్ళు కూడా మీరు టచ్ లో ఉన్నారా? బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారా? అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కారా? వారికి ప్రభుత్వంలో ఉండాలని ఉండదా? వారు కూడా అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంటే వారికి వచ్చింది ఏందో తెలియదా? కాబట్టి అక్కడ దాకా వచ్చేదానికి తెచ్చుకోకపోతే మంచిది. ఏదో ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదేదో ప్రవంజనం వచ్చేటట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టపోయేటట్టు ఆయన ఎంపీ ఎలక్షన్స్ కొరకు మాట్లాడిన మాటలు అవి తప్పితే దాంట్లో పెద్దగా ఏం లేదు. రెండవది, ఒకవేళ కనుక ఎక్కడా లేని అని అంటే ఆయనకు గంతే తెలివి ఉందని అర్థం. ఆయనకి ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే మొత్తం అంటారు చూడే, పచ్చగా మళ్ళీ ఆయనకు లోకమంతా పచ్చగా అన్నట్టు ఇప్పుడు ఈ కాషాయం కళ్ళ ఆయనకు అంతా కాషాయం కనబడుతుంది. కానీ రేపు మొత్తం ఒక్కటేసారి బుస్సుమని పోతే అప్పుడు లక్ష్మణ్ గారికి తెలుస్తుంది, రాజసింగ్. లక్ష్మణ్ గారిది పక్కన పెడదాం దయాకర్ గారు. అసలు మీరు గేట్ ఎందుకు ఓపెన్ చేశారు అంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు కదా, మేము తీసుకోము, బీఆర్ఎస్ లాగా తప్పులు చేయమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అన్నారు. మేము వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు దాని నాగేందర్ కండువా కప్పారు నిన్న. కూడా ఒక కారణమే. చూద్దాం, రెడీలో స్పేర్లో పెడదాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎట్లా చేసిండ్రో తెలుసు కదా. తర్వాత ఇటువైపు వస్తే రామ్ గారు కూడా, కేటీఆర్ గారు కూడా మాట్లాడింది అట్లనే. వాళ్ళకు ప్రభుత్వం కొనసాగడం ఇష్టం లేదో. నా దృష్టిలోనేమో బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. మొన్నదానిక వేరుగా కనపడ్డట్టు ఒక సంవత్సరం వరకు కనపడ్డా కూడా తర్వాత తేలిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వానికి మాకేం ఇన్సెక్యూరిటీ లేదు. కాకపోతే మేము అఫెన్స్కి వస్తే ఏం మాట్లాడుతారో చూద్దామని కూడా ఒకే డెఫినెట్ గా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కించిత్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నాం. మా ప్రభుత్వానికి కాదు కదా, ఇంకా చెప్పాలంటే కొంచెం మోటు భాషలో చెప్పాలంటే పీకేది ఎవడు ఏమీ లేదు నా దృష్టిలో. ఏమంటే ఈ రాజకీయాల కొరకు మాట్లాడే మాటలు తప్ప. ఇది ఒకవైపు మంచిగా ఉండాలి, మీ ప్రభుత్వం మంచిగా ఉండాలనుకుంటూనే ప్రధాని ముందు లక్ష్మణ్ మాట్లాడిన దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసి అంటే మాట్లాడితే ఇది ఏం సంకేతం పోతున్నది? నేనంటున్న మోడీ ప్రభుత్వం కూల్చడం వల్లనే వస్తుందా, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు 12 మందిని అంతకుముందు 6 తీసుకున్నట్టే నా వీళ్ళది ఇంతేనా అన్నప్పుడు ఆ పరిస్థితి టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. కాబట్టి మొత్తం ఖాళీ అనే ఉద్దేశం వస్తే రేపు మేము 100కు రావడం 110కి రావడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఎంఐఎం కూడా వాళ్ళు పెద్దగా ఏం వ్యతిరేకంగా లేరు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఫిజిల్ అవుట్ చేయడానికి బీజేపీ మార్కు కుట్రలు. వీటిని సీరియస్ గా నేను అసలు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. ఎట్లా కూలిపోతే, ఎట్లా ఏడ చూసిండో, ఈయన చూసిండో, ఆయన చూసిండో, అది కొంచెం ఇవన్నీ అయిపోయినాక ఎవరి లెక్కలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కానీ ఆ భయంతోనే మీరు అంటే వాళ్ళే కూలుస్తారనే భయంతో బీజేపీ కాంగ్రెస్లపై బట్టకాల్చి మీదేస్తున్నారు అనేది రావణ్ గారి మాట. అంటే పొంగులేటో, బట్టియో, ఉత్తమ్ రెడ్డియో వీళ్ళు ఎవరో కూల్చేస్తారనే భయం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు రఘునందన్ గారు కూడా సీనియర్ బీజేపీ నేతనే కదా, మరి వారికి ఎందుకు అనిపిస్తలేదు? మన రాజా సింగ్ గారికి, తర్వాత మన లక్ష్మణ్ గారికి ఎందుకు అనిపించింది? ముఖ్యమంత్రి గారు అభద్రతతో ఉన్నారనే విషయం వీళ్ళిద్దరికీ అర్థమైంది. బీఆర్ఎస్ లో
మాజీ ముఖ్యమంత్రి గారికి అనిపించలే, కానీ ఎవరికి అనిపించింది? కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా అనిపించింది ఒక దశలో. శ్రావణ్ గారు నన్ను కూడా ముఖ్యమంత్రిని చేయి, నేను కాళేశ్వరం గడితే ఎట్లా చేస్తానో, నిన్ను ముఖ్యమంత్రిని చేసిందే, మీ పార్టీని ముఖ్యమంత్రి చేసింది అందుక. ఇంకొకటి మనవాడు ఎవరు, కడియం శ్రీ గారి సీనియర్ నేతని. అంటే ఒకటి ఏంటంటే, ఈ చర్చ ఈ ప్రభుత్వం ఉంటదో పోతుందో అని వైపు నెట్టేందుకు జరుగుతున్న చర్చ, కానీ ఇదొక రకంగా నాకు తెలిసి ఈ తెలంగాణ రాజకీయాల్లో ఈ చర్చను చూసి నవ్విపోదురు కాక, ఇప్పుడు మొన్నటి దానికి ఒక లెజెండరీగా అసలు మొత్తం నాకు ఎదురే లేదు, నేనే మొత్తం అనుకుంటున్న కేసీఆర్ గారినే ప్రజలు మట్టి కనిపించిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది. మీరంటున్న పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళంతా మేము కూడా ముఖ్యమంత్రులను కావాలని పోటీ పడ్డప్పుడు మీకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం సమర్థవంతంగా చేయగలడు ఈ దశలో, కాబట్టి మీరు చేయమని చెప్పి వారికి అవకాశం ఇచ్చారు. రేపు మా ప్రభుత్వంని మార్చేది మా అధిష్టానం చేతుల్లోనే ఉంటది, కానీ లక్ష్మణ్ గారి చేతుల్లోనో కేటీఆర్ గారి చేతుల్లోనే ఉన్నదంటే నేను ఎట్లా నమ్మాలి? రెండవది, మా దాంట్లో ఇంతమంది ఎలిజిబుల్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పితే ఇప్పటికీ కేటీఆర్ గారే అనలేరు నేను ముఖ్యమంత్రిని అయితే అని. అంత ప్రజాస్వామ్యం ఉంది, కానీ యువతలి వాళ్ళ మాటలకు స్పందన అది. నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఏమనలే, ఆ స్టేట్మెంట్ చేయలే, లేకపోతే రఘునందన్ గారు లాంటి వాళ్ళు మాట్లాడట్లే. ఈ మధ్యన ఎగిసి పడితోళ్ళ వెనుక ఎవరున్నారనే గారు ప్రభుత్వం కూలిపోతుంది, అందుకే గేట్లు తెరిచాను అని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు. మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అనే కామెంట్ బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ కూల్చే ప్రయత్నం జరుగుతుందని కూడా ఎన్నడూ అనలేదు వాళ్ళు కూడా. మా ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అనలే, కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎవడో అంటున్నాడు ఇట్లా, అరే కూల్చురి మీ పేగులు వెడకేసుకుంటా అని చెప్పి మిమ్మల్ని తొక్కుతా అని కూడా అన్నాడు. అవును, ఎవరు కూల్చుతారో అనేది. అవును, కానీ ఈ నేను కూలుస్తా అన్నాడు ఒక్కరు లేడు అంటున్నా. ఈ శ్రీకండి సైంధవ మాటలు ఎందుకు అంటున్నా మధ్యన? అందుకనే లక్ష్మణ్ గారు లాంటి పెద్దోడిని కూడా ఆ మాట ఎందుకు అంటున్నా అంటే, ప్రజాస్వామ్య రాజనీతి అనేది పాటించాల్సిన అవసరం ఉన్నది. నేను ఎందుకో 9 రాష్ట్రాల్లో బీజేపీ పడగొట్టిన స్థితి కూడా చూసినాం కదా గతంలో. కానీ ఇక్కడ అవుతుందని ఎట్లా అనుకుంటున్నారు? అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ మధ్యన బీఆర్ఎస్ ఒకటి ఉన్నది, వాళ్ళకున్నది 8, వీళ్లకు 39 ఉన్నాయి. ఎందుకు మహారాష్ట్రలో చాలా ఉన్నాయి కదా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 3 ఉంటే 3లో 2ని చీల్చి అక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే కూడా రావు కదా నీ గంజీ అనేది. వీళ్ళందరూ కలిస్తే కూడా, ఇప్పుడు ఎంఐఎం కలిసినా కూడా, ఇల్లు కలిసినా కూడా అందరంత దూరంలో ఉన్నది. నేనేమంటున్నా అంటే, పడగొట్టే ఆలోచన ఉంటే నేనెందుకు కూకుంటా అంటున్నా, నీకు అర్థం కావట్లేదు. నేను నీ పార్టీని నీకాడ అధికారం ఉన్నది, నా సోయి నాకు లేదు అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి, శాసనసభ పక్షాలను విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు చంద్రబాబు డైరెక్షన్లో. అందుకే మేము చేశాము, ఇప్పుడు మీకెందుకు భయం అనేది శ్రావణ్ గారు అంటున్నమాట. ఈ శ్రవణ్ గారిని కొంచెం నిమ్మలంగా ఉంచండి, తర్వాత మళ్ళీ కొట్టేస్తారు ఆయన. అందుకే మీరు స్టూడియోకి వస్తారని కూడా రాలేదా? అయితే ఇప్పుడు మర్చిపోయిండు అన్న ఏంటంటే, 2014లో వాళ్ళకు కంఫర్ట్ గా 61 సీట్లు ఇచ్చింది వాళ్ళకు. ఇప్పుడు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని, 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని, 5 చెప్పా ఇప్పుడు అవన్నీ చెప్పాను. తర్వాత ఎవరు 6 ఎమ్మెల్సీలు ఆమోస్ గారితో సహా, మొత్తం ఆ రోజు టీడీఎల్పీనే మర్జీ చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ లీడర్లను తీసుకున్నారు. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 12 మందినో 16 మంది 11 మందిని అప్పుడు ఒక గ్రూప్ గా పెట్టి 10 మందిని తీసుకొని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా గెలిపించారు. చేసినందుకు ఇది చేసిన ప్రిసీడింగ్ చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఒక పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అనేది కాకుండా, తర్వాత వారికి ఇంతకు ముందు రఘునందన్ గారు చెప్పినట్టు కంఫర్ట్ 80+ వచ్చినాయి. అసలు తిరుగులేని ప్రభుత్వం 88 వచ్చినాయి. తిరుగులేని ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళా 12 మంది కావాల్సి వచ్చింది. అది అభద్రత. ఇక్కడ ఇప్పుడు మాది అభద్రత అని మీరు మమ్మల్ని విమర్శించవచ్చు, కానీ నేను అంటున్నది ఏంటంటే, ప్రభుత్వం తన పని తను చేసుకోపోతున్నప్పుడు మొట్టమొదటిగా ఏం రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వము దయాకర్ గారు మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. శ్రావణ్ గారు అన్న మెయిన్ పాయింట్ ఏంటంటే,
అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అందుకే ఆ భయం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఏమైనా ఉందా అనేది శ్రావణ్ గారి మాట. కరెక్ట్. అసలు అప్పుడు టీడీపీని ఇక్కడి నుంచి ఖాళీ చేసింది కదా. తర్వాత దానికి ముందు కాదు ఇది. కాదు, ఇప్పుడు అంతకు ముందు 12 మందిని తీసేసింది. ఎప్పుడు తర్వాతే 12 మంది ఓటుకున్నోడు తర్వాత. అయితే నాకు నేను టీడీపీలోనే ఉన్నారు, దయాకర్ రావు అప్పుడు టీడీపీలోనే ఉన్నారు ఓటుకున్నోడు అప్పుడు. ఇక్కడ ఆపరేషన్ లో మొత్తం నా దృష్టిలో మాత్రం పార్టీలు, నేను ఇది ఏం చెప్పాలని చూస్తున్నా అంటే పార్టీలు ప్రిసీడింగ్ కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నప్పుడు మేము మూవ్మెంట్ లో ఉన్నాం ముగ్గురం కూడా. అవును, ఆ రోజు ఈ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకోవడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి కొంతమంది తీవ్రంగా స్పందించినాం. ఎందుకంటే ఇది కంప్లీట్ గా పార్టీలను డిక్లైన్ చేసే పరిస్థితి ఉన్నదని. కానీ వీరు 88 ఎందుకు కోట్ చేస్తున్నా అంటే కంఫర్ట్ గా వచ్చింది. అంతకు ముందంటే ఇన్సెక్యూరిటీ, అప్పుడేం ఇన్సెక్యూరిటీగా అది కొంచెం అతిగా వివరించడం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా 64+1 అనేది చాలా మంచి నెంబర్. అదే కేరళలో ఒకే ఎమ్మెల్యే తేడాతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే పొలిటికల్ అనెటిక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు బొంతల కూర్చొని బొంతల అన్నం తినుకుంటా వెంట్రుకలు ఏరినట్టున్నది. మా 3 పార్టీల చరిత్ర కూడా గతంతో పోలిస్తే ఇట్లనే ఉన్నది. అంటే మేమున్నాం లేము పక్కన పెట్టండి, మేము చేసిన మా కామా లేదు. శ్రవణ్ గారు అయితేనో రఘునందన్ గారు అయితేనో అద్దంకి దాకర్ అయితే ఇట్లా చేస్తారా అంటే డెఫినెట్ గా చేయలేం. కారణం ఏంటంటే పొలిటికల్ ఎథిక్స్ అనేది దెబ్బతిన్నాయి. అసలు డబ్బే రాజకీయం, డబ్బు లేకపోతే రాజకీయమే లేదు, పదవే రాజకీయం, పదవి ఉంటేనే రాజకీయం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో మంచిగా చెప్పారు, ఏ పార్టీ ఎమ్మెల్యేలను మేము తీసుకోము, కేసీఆర్ తప్పు చేశాడు గతంలో, ఆ తప్పు మేము చేయము అని చెప్పారు. ఎథికల్ గా ఉండే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు అందరూ అనుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు చేయాలా, చేయొద్దు కదా. ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి గారే ఆ స్థితికి, ఆయనకి ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది, ఎవ్రీడే మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. వారే ఎవరు అంటలేము మేము, వారే అంటున్నారు అని అంటే సంథింగ్ వెంట్ రాంగ్ అనేది తెలుస్తున్నట్టు కదా. ముఖ్యమంత్రి గారే 2-3 మీటింగ్లలో అన్నారు. అంటే ఏమైనా చేసినా ఎలాంటి సందర్భాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మెంటల్ కూడా మీరు ఇట్లెందుకు అనుకుంటలేరు. కళ్యాణ్ గారు కానీ, రఘునందన్ గారు కానీ, శ్రవణ్ గారు కానీ దీన్ని ఓపెన్ చేసి పడేస్తే ఎవడన్నా కూల్చాలనుకుంటాడు కూడా కొంచెం మనకి మూసుకుంటాడు, ఎవడన్నా ప్రయత్నాలు చేస్తే కూడా. ఒక ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, ఇప్పుడు రఘునందన్ గారు ఇక్కడికి వచ్చే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. రంజిత్ రెడ్డిని పార్టీ చేరడంలో, టికెట్ ఆయనకి ఇవ్వడంలో 100 కోట్ల లావాదేవీలు జరిగాయని ఒకటి. మల్లారెడ్డి అల్లుడి కాలేజీ మీద దాడి అయితే పాపం ఆయన పోయి ఇక్కడ అవకాశం లేదు, వేం నరేందర్ రెడ్డి కలిశారు, ఇక్కడ ఛాన్స్ లేదని శివకుమార్ రెడ్డి దగ్గర తేలారు పోయి. అంటే ఇలాంటి ఒత్తిళ్లు, మీ అధికారం ఉంది కాబట్టి మీరు కానీ, ఈవెన్ బీజేపీ కూడా కొంతమంది నాయకుల మీద ఇలాంటి ఒత్తిళ్లను ప్రయోగించి పార్టీలో చేర్చుకుంటుందని మీరు కూడా ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో గతంలో. ఇప్పుడు వెనకటికి ఒకటి ఉండే, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ కొలువులని ఉండే. ఇప్పుడు వాడు ఫెయిల్ అయినా పాస్ అయినా డబ్బులు ఉన్నోడే రాజకీయ నాయకుడు అయ్యేటట్టు తయారైంది వ్యవస్థ. అందుకే ఇట్లా ప్రభుత్వాలు కూడా భయపెడుతున్నాయి వాళ్ళని. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు చూడండి, ఈ XYZ పేర్లు అనవసరం, మొన్నటి దానికి అధికారం చెలాయించి అది అయిపోతుంది అనగానే ఎవరు అన్నారు కారు పంచర్ అయితే చెయ్యెత్తుడేనా అని. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనంటే పాలిటిక్స్ అనేవి చాలా వరస్ట్గా ఉంటున్నాయి అనేది ఒక చర్చ అయితే, నెగ్గుకు రావడానికి అదే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా ఉంటున్నాయి. దట్టు నేనేమంటున్నా అంటే ప్రతిసారి బీజేపీని ఎందుకు చేస్తున్నా అంటే, నితీష్ గారు మొన్నటి దానికి ఇండియా కూటమిలో ఉన్నారు, వారు పోయి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటి దానిక దీది ఏమన్నది మమతా బెనర్జీ, మోడీ గారు లాంటి ఆయన వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ కూడా అట్లనే అయినాడు. ఇప్పుడు చూస్తే నేను నిన్న ముంబై పోయినప్పుడు చూస్తే మోదీ గారు, ఫడ్నవీస్ గారు పెద్దగా పడుతున్నారు, పాస్పోర్ట్ సైజులో మూలకేసిండు. మీరు అంటున్నా షిండేని తీసుకుపోయి. అంటే శివసేన అనేది 2 గ్రూపులు అయినాయి. తర్వాత అజిత్ పవార్ వచ్చింది. అజిత్ పవార్ మళ్ళీ ముగ్గురు, ఏది ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి. కానీ మోడీ గారే వాళ్ళ పైన ఉన్నాడు పెద్దగా. అట్లనే ఇక్కడ కూడా బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రాక్టీసెస్ చూస్తే బీజేపీతో కలవాల్సిన స్థితి పోస్ట్ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు కనపడదు, ఇప్పుడు ఒకరొకరు తిట్టుకున్నట్టు కనపడుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ ఏంటంటే, అంటే పొలిటికల్ ఎథిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే సహేతుకంగా ఉండదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.
ఎవరైతే ఈ పార్టీలు మారేటోళ్ళతో పెడితే ఇంకా బాగుంటుండే, మీకు చర్చ చాలా రంజుగా ఉంటుండే. కొన్ని అడ్డం వస్తాయి, కొన్ని మాట్లాడాలంటే కూడా ఇబ్బందులు అయితే, ఎందుకంటే ఇక్కడ అందుకే వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళు రావట్లేదులేండి డిబేట్కి. ఇలాంటి డిబేట్లకు అలాంటి వాళ్ళు రావట్లేదు. అలాంటి వాళ్ళు వస్తే ఏంది నువ్వేం చేసినావంటే నువ్వేం చేసినావు అట్లా. టీఆర్పీ చర్చ అవుతుంది ఇది. కానీ ఇక్కడ నేను అంటున్నది, ఎవరైనా సంయమనంతో ఉండకపోతే ప్రజలు మనల్ని చీత్కరించుకునే స్థితికి వస్తుందని మాట వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపద వస్తుంటే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరంటే కూడా అదేమవుతుంది, అది చేతగాంతనం కింద అయిపోయాయి. ఇప్పుడు ఆయన 2-3 సార్లు స్పందించకుండానే ఉన్నాడు. తర్వాత ఒక స్థితిలో సీరియస్ గా రెస్పాండ్ కావాల్సి వచ్చింది, గతం కొంత తగ్గింది. మళ్ళీ మన లక్ష్మణ్ గారు అనేసరికి ఏమైతుందంటే చర్చ మీకు అభివృద్ధిలో, సంక్షేమమో, ప్రభుత్వాల 6 గ్యారంటీలో, లేకపోతే మా డిక్లరేషన్స్, లేకపోతే బీజేపీ జాతీయ స్థాయిలో సాధించినయో పోయినాయో లేనియో ఇవి చర్చకి రావట్లే ఎలక్షన్స్ అనేసరికి. ఈ పాపులిస్టిక్ ఐడియాస్ అన్ని ముందుకొచ్చి ఎవడు గొప్పగా మాట్లాడిండు కౌంట్ ఇది అవుతున్నది. మీరు ఇప్పుడు ఎనలిస్టులు ఎవరినైనా అడగండి, ఆ పార్టీ ఈ పార్టీ అబ్బా ఈ రోజు సంఘటనతోని ఇగో కాంగ్రెస్ కి ఇంత గెయిన్ అయింది, బీజేపీకి ఇంత గెయిన్ అయింది, లేకపోతే బీఆర్ఎస్ కి ఇంత గెయిన్ అయింది, ఈ ఎపిసోడ్ వల్ల ఇది అవుతుంది ఎనాలిసిస్ అంతా. కానీ ప్రజల బాగు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి చర్చ కావట్లేదని అసలు సమస్య. డెఫినెట్ గా ప్రభుత్వం పూర్తి స్థాయి కొనసాగడం కాదు, మేము ఎట్లా ఎక్స్టెండ్ కావాలి ఇంకా ముందు భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటట్టు చేయాలనేది మా ప్రణాళిక ఉంటది. కానీ రేపటి రోజున నేను అనుకుంటా మోడీ గారు కూడా ఆ ప్రయత్నం చేస్తారో లేదు, మోడీ గారు ముందు మాట్లాడినా కూడా, ఎందుకంటే వారికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి, మోడీ గారికి కూడా దేశవ్యాప్తంగా.